1 జనవరి 2024 అంటే మొన్న సెంట్రల్ జపాన్లో ఒక భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ మీద 7.6 తీవ్రత కలిగినటువంటి భారీ భూకంపం. వెంటనే ప్రపంచమంతా కూడా ఒక్కసారి ఉలిక్కిపడేటట్టు. ఎందుకంటే ప్రపంచంలో ఒకవైపు చాలామంది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో నిండా మునిగి తేలి ఉన్నప్పుడు, ఇంకొక వైపున జపాన్లో ఈ భారీ భూకంపము, తర్వాత వెనువెంటనే జాపనీస్ ప్రభుత్వం వారు విడుదల చేసినటువంటి సునామీ వార్నింగ్స్ని బట్టి చాలామంది విషాదకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకి ఇంటర్నెట్, సోషల్ మీడియా, టెక్నాలజీ ఉంది కనుక అండ్ ప్రతి చోట సీసీటీవీలు ఉండడం చేత జపాన్ ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే భూకంపము వచ్చిందో అది వెంటనే సీసీటీవీలు రికార్డ్ చేశాయి. ఆ క్లిప్స్ అమాంతం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. చాలామంది చాలా చోట్ల వాటిని చూసి కూడా ఆశ్చర్యపోయారు, షాక్ తిన్నారు. అండ్ 24 గంటల్లో 155 ఎర్త్ క్వేక్స్ రావడం, మొన్నటి లెక్క ప్రకారం దాదాపు 48 మంది చనిపోవడం అండ్ ఎంతో భారీ ఆస్తి నష్టం కలగడం అనేది ప్రపంచమంతటికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు చాలామంది అంటున్నారు, న్యూ ఇయర్ రోజున భూకంపమా, జపాన్లో భూకంపమా, మరి దేవుడు లోకానికి ఏదైనా సందేశాన్ని ఇస్తున్నాడా, సంకేతాన్ని పంపిస్తున్నాడా? ఎందుకంటే ఒకవైపున సెలబ్రేషన్, ఇంకొక వైపున కన్ఫ్యూషన్, కమోషన్, కేయాస్. సో అలాంటి పరిస్థితి ఉంది అంటే దాంట్లో దేవుడు మనందరికీ ఏదైనా సందేశాన్ని చెప్పదలిచాడా? ఇప్పుడు ఈ సంవత్సరం 2024 న్యూ ఇయర్ అనేది జాపనీస్ వారికి చాలామందికి న్యూ ఇయర్గా ఉండదు. అంత మాత్రమే కాదు, ఈ సంవత్సరం ఇస్రాయేలీయులు అండ్ పాలస్తీనియన్లు కూడా చాలామంది న్యూ ఇయర్ని న్యూ ఇయర్గా చేసుకోలేని పరిస్థితి. ఒకవైపున యుక్రేనియన్లు అండ్ దాని వలన బాధపడేటువంటి అటువైపు ఉన్నటువంటి రష్యన్లు కూడా న్యూ ఇయర్గా చేసుకోలేకపోతున్నారు. ఆఫ్ఘనీలు అండ్ ఇరానియన్లు కూడా ఎవరైతే అణిచివేతకు గురవుతున్నారో, ప్రభుత్వం కింద నలగొట్టబడుతున్నారో అలాంటి వారందరూ కూడా న్యూ ఇయర్ని చేసుకోలేనటువంటి పరిస్థితి. సో జపాన్లో వచ్చినటువంటి భూకంపము ఇంకా అనేక పెద్ద పెద్ద భూకంపాలకు అవకాశాన్ని ఇస్తుందని కూడా కొత్తగా సైంటిస్టులు చెప్తున్నారు. ముందు నుండే ఉన్నటువంటి విషయం, కాకపోతే మళ్ళీ రీసెంట్గా జస్ట్ నిన్నే అమెరికాకి సంబంధించినటువంటి ఒక సైంటిస్ట్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, కాలిఫోర్నియా కూడా చాలా తొందరలో చాలా పెద్ద భారీ భూకంపపు తాకిడికి గురవుతుంది. అండ్ ఆ ఫాల్ట్ లైన్ అనేది అక్కడ ఎప్పటి నుండో ప్రమాదకరమైనటువంటి సంకేతాన్ని ఇస్తోంది అని. అండ్ ఎన్నో రకాలుగా ప్రపంచంలో అనేక రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలను మనం చూస్తున్నాం. అగ్ని పర్వతం బద్దలవడం, సునామీ రావడం, భూకంపం జరగడం, అడవులు దహించి వేయబడ్డం, ఇవన్నీ కూడా. ఒకవైపున పాపం పెరిగినప్పుడు, ఒకవైపున నేరం పెరిగినప్పుడు, ఇంకొక వైపున తీర్పు శిక్షలు కూడా రావాలి. పూర్తి స్థాయిలో కాకపోయినా ప్రాథమిక స్థాయిలో వాటి గురించి దేవుడి యొక్క చిత్తమును జరిగించుటకు జరగాల్సినవి ఉన్నాయి కనుక అట్లా కూడా మరి ఇది అని కొంతమంది తీసుకోవడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మత్తయి సువార్త 24వ అధ్యాయం 3 నుండి 8వ వచనం వరకు ఇట్లా రాయబడి ఉంది. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతం వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. సో వేదనలకు ప్రారంభము అని ఆయన ఇచ్చినటువంటి సూచనల్లో ఒకటి భూకంపములు. సో భూకంపాలు వస్తాయని చెప్పాడు. ఆయన రాకడకి, ఆ యుగ సమాప్తికి మునుపు జరగబోయేటువంటి సూచనల్లో ఒకటిగా. సో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పడము, దాంతోపాటు మనం బైబిల్ని జాగ్రత్తగా చదివితే బైబిల్లో ఎన్నో భూకంపాలు రికార్డ్ చేయబడ్డాయి. దేవుడికి మరి తీర్పు తీర్చేటువంటి విషయంలో భూకంపము ఒక రకమైనటువంటి మరి ఆయనకి ఇష్టమైనటువంటి అంశముగా ఉంది అని కూడా బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. దేవుడు బైబిల్లో ఒక ప్రామినెంట్ ఈవెంట్ని, అంటే ఒక ప్రముఖమైనటువంటి సంఘటనను జరిపించినప్పుడు ఒక భూకంపాన్ని అనుమతించాడు. అది మీరు చదివితే మీకు బైబిల్లో కనబడుతుంది. కనుక ఇక్కడ కూడా
మరి ఏదైనా అట్లాంటి సంకేతం ఉందా అని కొందరు, ఉంది అని మరికొందరు. కీర్తన 46 అధ్యాయం 8వ వచనంలో యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయువాడు. సో భూమి మీద, లోకంలో నాశనాన్ని కలిగించేటువంటి శక్తి సామర్థ్యము కలిగినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి. అండ్ ఏ సమయంలో ఎలా అది ఎంత స్థాయిలో జరగాలో నిర్ణయించేటువంటి అధినాయకుడు ఎవరు అంటే దేవాది దేవుడు మాత్రమే. సో పాపుల యొక్క పాపం మరీ విపరీత స్థాయికి చేరుకుంటున్నప్పుడు దేవుడు ఈ యొక్క తీర్పును అండ్ ఆయన యొక్క నీతిని బట్టి శిక్షను విధించుట అవసరం. అట్లా ఆయన చేసినప్పుడు భక్తులు, ఒకప్పటి భక్తులు, ప్యూరిటన్ భక్తులు కూడా నమ్మింది ఏంటంటే మోస్ట్ డ్రెడ్ఫుల్ అండ్ డిస్ట్రక్టివ్ ఆఫ్ ఆల్ గాడ్స్ జడ్జ్మెంట్స్ ఈజ్ అన్ ఎర్త్క్వేక్, భూకంపము అని వారు చెప్పేవారు. వాక్యంలో కూడా మనం చదివితే వాక్యం నుండి వారు నేర్చుకుని చెప్పారు. కీర్తన 18:7 వచనంలో అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించెను. సో దేవుడికి కోపం వచ్చినప్పుడు ఇది జరిగిందని కీర్తనకారుడు రాశాడు. దేవుడికి ఎందుకు కోపం వస్తుంది అంటే రోమా 1వ అధ్యాయం చదవండి. పాపుల మీద ప్రతిరోజు దేవుడికి కోపం వస్తుంది. అంత మాత్రాన ప్రతిరోజు దేవుడు భూమిని కంపింప చేయట్లేదు. రోజు భూకంపాలు మనకి తెలిసినవి రావట్లేదు. ఒక రకంగా సైంటిస్టులు అంటారు ఎప్పుడు చూసినా ఎర్త్ క్వేక్ అవుతూనే ఉంటుంది, కానీ రిక్టర్ స్కేల్ మీద ఎక్కువ స్థాయిలో వచ్చినప్పుడే మనం పసిగడతాం, లేకపోతే ఆల్ ద టైమ్ ది ఎర్త్ ఈజ్ షేకింగ్. సో దేవుడు మరి కోపం ఆయనకి వచ్చినప్పుడు ఆ ప్రకారం చేస్తాడని బైబిల్లో వారు రాశారు. సో పాపము కారణము, ఎర్త్ క్వేక్ దాని యొక్క ఫలితం. దేవుడి కోపాన్ని బట్టి అది వస్తోంది అని కీర్తనకారుడు అంటున్నాడు. యెషయా 13వ అధ్యాయం 11వ వచనంలో మరి 13వ వచనంలో చూస్తే స్పష్టంగా రాయబడింది, లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోవుచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించదను, బలాత్కారుల గర్వమును అణిచివేసెదను. సైన్యములకు అధిపతి యగు యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశం వణకునట్లును భూమి తన స్థానము తప్పునట్లును నేను చేసేదను. సో దేవుడే అంటున్నాడు భూకంపమును నేను పంపిస్తాను అని. సో దేవుడే భూకంపాన్ని ఇస్తే టెక్నాలజీ ఎర్త్ క్వేక్స్ని ఆపజాలదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా సాధిస్తుందేమో కానీ ఎర్త్ క్వేక్స్ని ఆపజాలదు. అండ్ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మోస్ట్ పవర్ఫుల్ రూలర్ చైనా జీపింగ్ అయినా, రష్యన్ పుతిన్ అయినా ఆపజాలరు. మొత్తం ప్రపంచ పరిపాలకులందరూ కలిసి వచ్చిన, సైన్యాలన్నీ కలిసి వచ్చినా కూడా ఎర్త్ క్వేక్ రాకుండా ఆపచాలరు. సో ప్రకృతి దేవుడి యొక్క సేవలో ఆయన ఆజ్ఞను గైకొన్నప్పుడు, ఇట్లాంటి భూకంపాలు తెచ్చినప్పుడు, లేకపోతే న్యాచురల్ కెలామిటీస్ అంటే ప్రకృతి వైపరీత్యాలను తీసుకుని వచ్చినప్పుడు ఎవరు కూడా ఆపజాలరు. మనుషులు అందరూ కూడా కంప్లీట్గా నిస్సహాయులు. 800 కోట్ల మంది ఉన్నారు. వారి జ్ఞానం ఎంత గొప్పది, వారి సామర్థ్యం ఎంత గొప్పది, వారి ధనం ఎంత గొప్పది, వారి బలగం ఎంత గొప్పది, వారి యొక్క పలుకుబడి ఎంత గొప్పది. ఈ అంతా కలిసి వచ్చినా ఒక భూకంపాన్ని ఆపు చేయలేరు. సో దాన్ని బట్టి మనిషి అంత బలహీనుడు. కనుక మనిషి అనవసరంగా సార్వభౌముడైనటువంటి సర్వశక్తుడైనటువంటి దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయకూడదు, పాపము చేయకూడదు అనేది తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. జపాన్లోనే షింటో ఫ్యామిలీస్ అంటే షింటోయిజం అనేటువంటి ఆ మతానికి సంబంధించిన కుటుంబాలకు ఒక మూఢ విశ్వాసం ఉంది. వారు ఏం చేస్తారంటే వారి ఇళ్ల ముందు ఈ యొక్క పురికోసతో తయారు చేసినటువంటి తాడును కట్టుకుంటారు. కొత్త సంవత్సరంలోనికి వారు ప్రవేశించే సమయం వచ్చినప్పుడు, ఎందుకంటే కొత్త సంవత్సరంలోనికి వారు వెళ్తున్నప్పుడు వారి ఇంట్లోనికి ప్రేతాత్మలు రాకుండా, దురాత్మలు రాకుండా పురికోసతో తయారు చేసినటువంటి తాడును కట్టుకుంటారు. ఎంత అవివేకం, ఎంత మూర్ఖత్వం. దురాత్మలు రావద్దు, అపవాదికి చోటు ఇవ్వద్దు అంటే దేవుడి వైపు తిరిగి విశ్వాసంతో దేవుడికి లోబడి ఆయన యొక్క సార్వభౌమ అధికారం కిందకు వస్తే అవేవి రావు కదా. బైబిల్లో మనకి ఉదాంతాలు కూడా ఉన్నాయి. యేసు దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఆ దయ్యాలు పోయినటువంటి మనుషులు దేవుడి ప్రజలైపోయారు. ఆ యొక్క గెరాసేనుల దేశంలో ఉన్నటువంటి అనేక సేన అనేటువంటి దయ్యములు పట్టిన వాడిని యేసుప్రభు ఏం చేశాడు, వెంటనే విడుదల చేసిన తర్వాత అతడు ఒక సువార్థికుడు అయిపోయాడు. జాపనీస్ వార్ ఒకవైపున సువార్త విన్నప్పుడు ముస్లింలు ఎంత కఠినంగా, ఎంత వ్యతిరేకంగా ఉంటారో, జాపనీస్ వారు కూడా క్రైస్తవ్యానికి అంత వ్యతిరేకులు. కిరాతకంగా క్రైస్తవ్యాన్ని పూర్తిగా రూపుమాపాలి, కాల రాయాలి అని ఎప్పటి నుండో
వందల సంవత్సరాలుగా జాపనీస్ వారు చేస్తూ వచ్చినటువంటి ఒక ప్రయత్నం, తెలుసో తెలియకో. కానీ జాపనీస్ వారికి అట్లాంటి చరిత్ర ఉంది. అందుకనే బహుశా జపాన్లో ఎక్కడ లేనన్ని భూకంపాలు. ఎన్నిసార్లు దేవుడు తన కోపాన్ని వారికి చూపించినా వారికి ఇంకా వివేకం అనేది రావట్లేదు. సో ఈ భూకంపము పరలోకము నుండి భూమి మీద గొర్రెల్లాగా దారి తప్పి చెదిరిపోతున్నటువంటి పాపులకు ఒక సందేశాన్ని ఇవ్వడానికి దేవుడు పంపాడా? లేకపోతే పాపిష్టి లోకానికి రాబోయే గొప్ప తీర్పు అండ్ శిక్ష ఎంత భయానకంగా ఉంటాయో ఈ భూకంపం ద్వారా, ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాల ద్వారా దేవుడు ఒక ప్రివ్యూ అంటే ముందస్తు ప్రదర్శనగా చూపిస్తున్నాడా? సంఘాల్లో లక్షల కొలది నామకార్థులుగా నాసిరకపు క్రైస్తవులు ఉన్నారు చూడండి. వాళ్ళందరికీ ఇదొక మేలు కొలుపుగా దేవుడు ఈ భూకంపాన్ని అనుమతించాడా? అండ్ కొందరు నిజంగానే యేసుప్రభు గురించి సువార్త విన్న తర్వాత కూడా సందిగ్ధంలో ఉంటారు, సందేహంలో ఉంటారు. నిజమేనో కాదో, దేవుడో కాదో, ఆయనే రక్షిస్తాడో, ఇంకో రక్షణ మార్గం ఉందో, మరి మనం ఏం చేయాలో అనేటువంటి ఆ యొక్క సందిగ్ధత స్థితిలో ఉండి అన్వేషిస్తున్నటువంటి వారికి దేవుడు ఒక్కసారి వెన్ను తట్టి, ఇంకా ఆలోచనలో ఉండొద్దు, అనుమానం వద్దు, ఆయనే మీ రక్షకుడు, ఆయనే మీ సృష్టికర్త అని వారికి చెప్తున్నాడా? దేవుడి వ్యక్తిని, దేవుడి శక్తిని కాదని, దేవుడు లేడు అండ్ ఈ యొక్క దైవత్వము లేదు అనేటువంటి తిరుగుబాటుదారులైనటువంటి నాస్తికులు వారి యొక్క తల మీద మరి పిడుగుద్దు గుద్దినట్టు దిమ్మ తిరిగేటట్టు దేవుడి భూకంపాన్ని అనుమతించాడా? అండ్ పరిశుద్ధులు ఎవరైతే ప్రార్థనాపూర్వకంగా ఉంటారో, వాక్యానుసారంగా ఉంటారో అలాంటి వారందరికీ లోకానికి నశించే సమయం ఆసన్నమైంది. ఎక్కువ సమయం లేదు కనుక మీరు త్వరపడి ఇంకా అనేకులకు సువార్త ప్రకటించమని దేవుడు ఏమైనా సంకేతాన్ని ఇస్తున్నాడా? అండ్ ఇది ఒక సైరన. దేవుడి సేవకులుగా ఉన్నటువంటి వారు పాస్టర్లు అండ్ ముఖ్యంగా పాస్టర్లు, ఇతర సేవకులు, మీ ప్రజల్ని దేవుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధపరచండి అని వారికి ఒక సైరన్. ఫ్యాక్టరీలో ప్రమాదం, అగ్ని ప్రమాదం వస్తే పెద్ద సైరన్ మోగుతుంది చూడండి, అట్లా వాళ్ళకి ఏమైనా సైరన్ ఇస్తున్నాడా? నీ సృష్టికర్తను ఎదుర్కోవడానికి సిద్ధపడమని ప్రజల్ని సిద్ధపరచుట పాస్టర్ల బాధ్యత. చాలామంది వదిలేశారు, మర్చిపోయారు. సో దేవుడి సైరన్ని ఇప్పుడైనా వారు తెలుసుకుంటే మంచిది. స్పర్జన్ ఒకప్పుడు ఒక ప్రసంగం చేశాడు, ఎర్త్ క్వేక్ బట్ నాట్ హాట్ క్వేక్ అని. భూకంపం హృదయ కంపం కాదు అని. ఎందుకంటే పరిశుద్ధులు, దేవుడికి ప్రియులుగా ఉన్నటువంటి వారు భూకంపాలకు భయపడాల్సినటువంటి అవసరం లేదు, దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అండ్ ఆయన యొక్క ప్రసంగపు పాఠ్యభాగం కీర్తన 46, 1-3. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. కీర్తనకారుడు ఎంత గొప్పగా అన్నాడు చూడండి. మనం భయపడము. సునామీ వచ్చినా, అగ్ని పర్వతం బద్దలైనా, భూకంపం వచ్చినా, ఏమొచ్చినా మనం భయపడం. ఎందుకంటే మనం దేవుడి ప్రజలం, దేవుడి యందు విశ్వాసులం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కనుక ఈ న్యూ ఇయర్లో మీరు ఆయన్ని నమ్ముకోండి, రక్షణ పొందండి, రూపాంతరం చెందండి. అప్పుడు ఏ భయము భీతి లేకుండా ప్రభు కొరకు భక్తితో, భయముతో, దేవుడి భయంతో బ్రతకొచ్చు. అండ్ చాలా గొప్పగా మీరు దీవించబడచ్చు. అలాంటి కృప దేవుడు మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి ఇవ్వడానికే ఇలాంటి సందేశాలు మనకి వినిపిస్తాడు. సో ఈ న్యూ ఇయర్ 2024లో మీరు అపారమైన ప్రభు కృప చేత వర్ధిల్లుదురుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప కృప, బలమైన కృప మీకు, మీ యొక్క కుటుంబానికి, సంఘానికి సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్.